వెల్కమ్ టు మెగానెన్ టీవీ. సినిమాల్లో కోట్లు సంపాదించే ఒక సూపర్ స్టార్ తన పీక్ కెరీర్ను వదిలేసి ప్రజల కోసం రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది? తమిళనాట ఇప్పుడు ఇదే అతిపెద్ద సెన్సేషన్. దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం అనే పేరుతో పార్టీ స్థాపించి ఏకంగా ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇవాళ ఆయన పెరంబూర్ నియోజకవర్గంలో అధికారికంగా తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎన్నికల అఫిడవిట్లో విజయ్ తన ఆస్తుల చిట్టాను ప్రపంచం ముందుంచారు. ఆ లెక్కలు చూసి ఇప్పుడు జాతీయ మీడియా సైతం అవాక్కవుతుంది. విజయ్ ప్రకటించిన మొత్తం ఆస్తుల విలువ ఏకంగా 603 కోట్ల రూపాయలకు పైమాటే. సొంత భార్యకు కన్న పిల్లలకు కూడా ఆయన లక్షల్లో అప్పులు ఇచ్చారని ఈ అఫిడవిట్ ద్వారా బయటపడింది. అసలు విజయ్ దగ్గర ఉన్న ఖరీదైన కార్లేంటి? ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఆయనపై ఏమైనా క్రిమినల్ కేసులున్నాయా? ఆయన వార్షిక ఆదాయం ఏ రేంజ్లో ఉందో ఇప్పుడు చూద్దాం. భారతదేశ ఎన్నికల చరిత్రలో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తన ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసుల వివరాలను ఎలక్షన్ కమిషన్ కు అఫిడవిట్ రూపంలో సమర్పించడం తప్పనిసరి. సాధారణ నాయకులు ఆస్తుల లెక్కలు ఒక ఎత్తైతే, దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలిన ఒక టాప్ హీరో రాజకీయ నాయకుడిగా మారి సమర్పించే అఫిడవిట్ మరో ఎత్తు. ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీవీకి అధినేత విజయ్ ఆస్తుల వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. విజయ్ పేరు మీద ఏకంగా 603 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఆయన డిక్లేర్ ఇచ్చారు. ఒక్క 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే ఆయన ఏకంగా 184 కోట్ల ఆదాయాన్ని ఆర్జించారు. కేవలం ఆస్తులు కూడబెట్టడమే కాదు, తన తండ్రి, తల్లి, భార్య, పిల్లలతో పాటు ట్రస్టులకు కూడా కోట్ల రూపాయల అప్పుగా ఇచ్చినట్లు ఆయన చూపించారు. విజయ్ దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లోని కీలకమైన ఆర్థిక లెక్కలను ఒకసారి పరిశీలిస్తే ఆయన మొత్తం ఆస్తుల విలువ 603 కోట్లు. ఇందులో బ్యాంకు బ్యాలెన్సు, కార్లు, బంగారం లాంటి చరాస్తుల విలువే 404 కోట్లు ఉంది. ఇక కొడైకెనాల్లోని వ్యవసాయ భూమి, చెన్నై వ్యాప్తంగా ఉన్న కమర్షియల్, రెసిడెన్షియల్ భవనాల విలువ 198 కోట్లుగా ప్రకటించారు. ఒక సెలబ్రిటీ అఫిడవిట్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విజయ్ పేరు మీద ఒక్క రూపాయి అప్పు కూడా లేదు. ఏ బ్యాంకులకు గాని, ఆర్థిక సంస్థలకు గాని ఆయన చెల్లించాల్సిన బకాయిలు ఏవీ లేవని స్పష్టం చేశారు. కేవలం వివిధ బ్యాంకు ఖాతాల్లో ఆయన పేరిట 213 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. చేతిలో కేవలం 2 లక్షల నగదు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. ఇక ఆయన భార్య సంగీత పేరిట మొత్తం 15,76 లక్షల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పొందుపరిచారు. విజయ్ గ్యారేజ్ లో ఉన్న కార్ల కలెక్షన్ కూడా మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ఆయన దగ్గర BMW 530, టయోటా లెక్సస్, టయోటా వెల్ఫైర్, అత్యంత ఖరీదైన BMW i7 లాంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అలాగే 883 గ్రాముల బంగారం, 15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్లు ప్రకటించారు. ఈ అఫిడవిట్లో అందరి దృష్టిని ఆకర్షించిన మరో అంశం ఆయన ఇచ్చిన అప్పులు. విజయ్ తన సొంత భార్య సంగీతకు 12 కోట్ల 60 లక్షలు, కుమారుడు జాసన్ సంజయ్ కు 8,78,000, కూతురు దివ్య సాషాకు 4,60,000 అప్పుగా ఇచ్చినట్లు రాసుకొచ్చారు. అలాగే తన తండ్రి SA చంద్రశేఖర్ కు 3 కోట్లు, తల్లి శోభాశేఖర్ కు 8,71,000, టీవీకే ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనంద్ కు 3 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చారు. వీటికి తోడు ఎడ్యుకేషనల్, చారిటబుల్ ట్రస్టులకు సైతం సుమారు 45 కోట్ల రూపాయల వరకు అడ్వాన్సులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఇక ఎడ్యుకేషన్ విషయానికి వస్తే చెన్నైలోని ప్రతిష్టాత్మక లయోలా కళాశాలలో BSc జాయిన్ అయిన విజయ్ సినిమాల వల్ల దాన్ని 1992లో మధ్యలోనే ఆపేసినట్లు తెలిపారు. తన 10వ తరగతి, 12వ తరగతిని ప్రైవేటుగా పూర్తి చేశామని చెప్పారు. రాజకీయాల్లోకి వస్తున్న స్టార్లకు ఏదో ఒక కేసు ఉండటం సహజం. కానీ విజయ్ తన అఫిడవిట్లో తనపై ఎటువంటి క్రిమినల్ కేసులు పెండింగ్లో లేవని, ఏ నేరంలో శిక్ష పడలేదని స్పష్టం చేసి క్లీన్ ఇమేజ్తో బరిలోకి దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ 2 స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. ఒకటి చెన్నైలోని పెరంబూర్, రెండవది తిరుచి ఈస్ట్. ఏప్రిల్ 23న తమిళనాడు అంతటా ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా మే 4న ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. రాజకీయాల్లో పారదర్శకత అనేది అఫిడవిట్ నుంచే మొదలవుతుంది. ఏ అప్పులు లేకుండా 100 కోట్ల ఆదాయపు పన్నులు కడుతూ ఒక క్లీన్ చీట్తో విజయ్ ఎలక్షన్ బరిలోకి దిగుతున్నారని అర్థమవుతుంది. సినిమాల్లో సంపాదించిన ప్రతి రూపాయిని అకౌంటబుల్ గా చూపిస్తూ ఆయన వేసిన ఈ పొలిటికల్ అడుగు ఇప్పుడు ద్రవిడ నాట ప్రకంపనలు సృష్టిస్తోంది.